హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? చూడండి ఫ్రెండ్స్, మనం మార్నింగ్ ఈరోజు కాకరకాయ, తెల్లగడ్డ, ఉసిరికాయ జ్యూస్ అండి. షుగర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు షార్ట్లో సింపుల్గా చూపిస్తున్నా. మా అన్నకి షుగర్ ఉంది కాబట్టి అండి, నేను ఇవి దొరికే సీజన్లో అయితే వారానికి 2 సార్లు పొద్దున్నే పరగడుపునైతే ఇస్తానండి. షుగర్ లెవెల్ బాగా తగ్గుతుంది, బీపీ కూడా కంట్రోల్ చేస్తుందండి. నేను ట్రై చేసిన, అందుకే మీకు చెప్తున్నానండి. షుగరు బీపీ ఉన్న వాళ్ళు అందరికీ ఎక్కువ ఉంది కదా, ఇప్పుడు మీరు కూడా యూజ్ చేసుకుంటారని చెప్తానండి. మీకు నచ్చితే ట్రై చేయండి. నేను ఒకటి కాకరకాయ తీసుకున్నానండి, శుభ్రంగా కడిగేసి పరగడుపునే తాగాలి. ఇంకా ఇది ఒక్క ఉసిరికాయ తీసుకున్నా, ముక్కలు చేసేసినానండి కడిగేసి. 2 అండి గార్లిక్ పీసు, 2 తెల్లగడ్డ పీసు తీసుకున్నా. చూడండి, ఇది మీకు చూపించేదానికి పెట్టినా, నేను ఇంత క్వాంటిటీ తీసుకున్నానని. ఇవైతే కట్ చేసి పెట్టేసినానండి. 2 మిక్సీ కొట్టుకొద్దాము. చూడండి, అన్నీ ఇలానే మనము మిక్సీలో అయితే వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని చేసుకొని తాగండి. రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నీ మనకు మార్కెట్లో అవైలబుల్గా వచ్చేసినాయి కదండి, రెడీమేడ్. ఇది మనకు ఫ్రెష్ దొరికినప్పుడు అప్పుడప్పుడు చేసుకోండి. కొంచెం వాటర్ అయితే వేసి, ఎక్కువ వేయకండి, పైకి వచ్చేస్తుంది. మళ్ళీ మనం పిండుకునేటప్పుడు కలుపుకుందాం వాటర్ అయితే. చూడండి ఫ్రెండ్స్, మనం మిక్సీకి అయితే వేసుకొచ్చేసినాము. ఆల్రెడీ మనం 1/2 గ్లాస్ వాటర్ వేసినాం కదా, ఈ 1/2 గ్లాస్ వేసేద్దామండి. మీరు తాగాలనుకుంటే ఇలానే తాగేయచ్చండి, ఏం పర్వాలేదు. లేదనుకున్న వాళ్ళు ఇలా వడకట్టుకొని, ఇలా ఒక జల్లుల్లో వడకట్టుకొని వేసుకోండి. మీకు ఇష్టమైతే ఇలానే కూడా తాగేయచ్చు, ఏం లేదు. ఇలా చూపిస్తున్నా మీకు. మా అన్న ఇలానే తాగేస్తాడండి, ఏం లేదు. మీకు నచ్చని వాళ్ళు ఇలా తీసుకొని ఒక గ్లాసు తాగినారంటే ఇది బాగా పిండుకోండి. చూడండి ఫ్రెండ్స్, నేను మొత్తం జ్యూస్ అయితే పిండేసిన కదా, ఇలా ఒక గ్లాస్ తీసుకొని మీరు సర్వ్ చేసుకొని పొద్దున్నే తాగినారంటే చాలా షుగర్ లెవెల్ అయితే తగ్గిస్తుందండి. చూసారు కదండి. మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. బాయ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? చూడండి ఫ్రెండ్స్, మనం మార్నింగ్ ఈరోజు కాకరకాయ, తెల్లగడ్డ, ఉసిరికాయ జ్యూస్ అండి. షుగర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు షార్ట్లో సింపుల్గా చూపిస్తున్నా. మా అన్నకి షుగర్ ఉంది కాబట్టి అండి, నేను ఇవి దొరికే సీజన్లో అయితే వారానికి 2 సార్లు పొద్దున్నే పరగడుపునైతే ఇస్తానండి. షుగర్ లెవెల్ బాగా తగ్గుతుంది, బీపీ కూడా కంట్రోల్ చేస్తుందండి. నేను ట్రై చేసిన, అందుకే మీకు చెప్తున్నానండి. షుగరు బీపీ ఉన్న వాళ్ళు అందరికీ ఎక్కువ ఉంది కదా, ఇప్పుడు మీరు కూడా యూజ్ చేసుకుంటారని చెప్తున్నానండి. మీకు నచ్చితే ట్రై చేయండి. నేను ఒకటి కాకరకాయ తీసుకున్నానండి, శుభ్రంగా కడిగేసి పరగడుపునే తాగాలి. ఇంకా ఇది ఒక్క ఉసిరికాయ తీసుకున్నా, ముక్కలు చేసేసినానండి కడిగేసి. 2 అండి గార్లిక్ పీసు, 2 తెల్లగడ్డ పీసు తీసుకున్నా. చూడండి, ఇది మీకు చూపించేదానికి పెట్టినా, నేను ఇంత క్వాంటిటీ తీసుకున్నానని. ఇవైతే కట్ చేసి పెట్టేసినానండి. 2 మిక్సీ కొట్టుకొద్దాము. చూడండి, అన్నీ ఇలానే మనము మిక్సీలో అయితే వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని చేసుకొని తాగండి. రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నీ మనకు మార్కెట్లో అవైలబుల్గా వచ్చేసినాయి కదండి, రెడీమేడ్. ఇది మనకు ఫ్రెష్ దొరికినప్పుడు అప్పుడప్పుడు చేసుకోండి. కొంచెం వాటర్ అయితే వేసి, ఎక్కువ వేయకండి, పైకి వచ్చేస్తుంది. మళ్ళీ మనం పిండుకునేటప్పుడు కలుపుకుందాం వాటర్ అయితే. చూడండి ఫ్రెండ్స్, మనం మిక్సీకి అయితే వేసుకొచ్చేసినాము. ఆల్రెడీ మనం 1/2 గ్లాస్ వాటర్ వేసినాం కదా, ఈ 1/2 గ్లాస్ వేసేద్దామండి. మీరు తాగాలనుకుంటే ఇలానే తాగేయచ్చండి, ఏం పర్వాలేదు. లేదనుకున్న వాళ్ళు ఇలా వడకట్టుకొని, ఇలా ఒక జల్లుల్లో వడకట్టుకొని వేసుకోండి. మీకు ఇష్టమైతే ఇలానే కూడా తాగేయచ్చు, ఏం లేదు. ఇలా చూపిస్తున్నా మీకు. మా అన్న ఇలానే తాగేస్తాడండి, ఏం లేదు. మీకు నచ్చని వాళ్ళు ఇలా తీసుకొని ఒక గ్లాసు తాగినారంటే ఇది బాగా పిండుకోండి. చూడండి ఫ్రెండ్స్, నేను మొత్తం జ్యూస్ అయితే పిండేసిన కదా, ఇలా ఒక గ్లాస్ తీసుకొని మీరు సర్వ్ చేసుకొని పొద్దున్నే తాగినారంటే చాలా షుగర్ లెవెల్ అయితే తగ్గిస్తుందండి. చూసారు కదండి. మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. బాయ్ అండి.